పిఠాపురంలో మహాప్రస్థానం టీవీ అడుగుపెట్టింది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో అసలు గెలుస్తారా? ఓటమి పాలవుతారా? అన్న విషయాలను తెలుసుకోవడం కోసం పిఠాపురం వచ్చున్నాం. ఇప్పుడు మనతో 30 ఇయర్స్ ఇండస్ట్రీగా పిలువబడుతున్న పృథ్వీరాజ్ గారితో మనం ఉన్నాం. సార్, అసలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారా సార్? 100% ఇది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. ఇది నామినేషన్ వేసిన రోజునే ఆయన విజయానికి ఒక సంకేతం ఇచ్చేసారు ప్రజలు. 1,00,000 మెజార్టీతో గెలుస్తారు. నో డౌట్ అండి. ఇంకా సెకండ్ థాట్ లేదు దాంట్లో. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి హామీ ఇస్తున్నారు సార్? పిఠాపురం ఇప్పటి వరకు మేము చూసాం, అక్కడ తిరిగాం. ఎక్కడ చూసినా రోడ్లు అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి శ్రీదత్తపీఠం, ఎక్కడెక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి ఎక్కడి నుంచో శ్రీపాద వల్లభను దర్శించుకోవడానికి వస్తుంటారు. వారి కోసం ఇది డివోషనల్ హబ్గా మారుస్తాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అలాగే అక్కడ ఉన్నటువంటి రోడ్లు, డ్రైనేజ్, అక్కడ ఉన్నటువంటి వాటర్ సప్లై, మత్స్యకారుల యొక్క ప్రాబ్లమ్స్, అలాగే మొత్తం చాలా ఉన్నాయండి అక్కడ. అవన్నీ చేయడానికి ఆయన సొంత ఇల్లు కూడా తీసుకున్నారు. అక్కడ ఓటు కూడా పిఠాపురంలోనే ఉంది. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో డైలాగ్ చెప్పినంత ఈజీ కాదు పిఠాపురం రాజకీయాలు చేయడం అంటూ యాంకర్ శ్యామలా గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? అది ఎవరితండి? అది నాకు తెలియదు. అది ఎవరితో అసలు? అది వెంటకు ఊడిపోయినంత మంది మాట్లాడుతుంటారు పవన్ కళ్యాణ్ మీద. సినిమాలో డైలాగ్ అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా? నువ్వు వచ్చింది టీవీ నుంచి కదా, నీ బతుకు అందరికీ తెలుసు. నువ్వేదో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేంత స్థాయి ఉందా నీకు? కూర్చుంటే అక్కడ దాకా వెళ్ళగలిగే స్థాయి ఉందా నీకు? నువ్వెవరితో నువ్వు మాట్లాడటానికి పవన్ కళ్యాణ్ గురించి? కబడ్దారు ఇంకో మాట మాట్లాడడం, చాలా ఎక్కువ మాట్లాడావు. నీ తాట తీస్తారు ఇక్కడ ప్రజలు. పిఠాపురం రాజకీయం గురించి అసలు నువ్వు ఎక్కడో హైదరాబాద్లో ఉండే తెలంగాణ దాని నీకేం తెలుసు? నీకు రాజకీయం అంటే ఏం తెలుసు? నాయకులు అంటే ఏంటి తెలుసు? ఇక్కడ పరిస్థితులు ఏం తెలుసు? ఎక్కువ తక్కువ మాట్లాడబాకండి. అలాంటి వాళ్ళు అసలు మాకు దిష్టి పెడతలాగా సమానం మాకు. సార్, వైసీపీ నాయకులు కావచ్చు, ఆర్కే రోజా గారు కావచ్చు, స్టార్ క్యాంపెయిన్ అందరిని కూడా కమీడియన్స్ అంటున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? కామెడీ చేయడం అంటే మామూలు విషయం కాదు, అది తెలుసుకోవాలండి. నగిరి ఏంటది, ఆవిడ పేరేంటి, రింగు రాని, డైమండ్ రాని, గుడ్ మార్నింగ్ ఇలా ఏలెట్టి చూపించావు. నీలాంటి నీచమైన సంస్కృతి మాకు లేదు. స్టార్ క్యాంపెయినర్స్ అందరూ కమెడియన్ అంటే తక్కువ. నీలాగా జగనన్న భజన చేసే పెయిడ్ ఆర్టిస్టులు కాదు మేము. వీఆర్ కమెడియన్స్ అండ్ వీ లవ్ పీపుల్. ప్రజల యొక్క సమస్యల మీద, అన్నిటి మీద మాట్లాడే సత్తా ఉన్న నాయకులం మేము పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి వచ్చాం. నీలాగా ముష్టి నువ్వు ఏదో పెద్ద ఏదో ఇదిగా చెప్తున్నావు. వీఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. కబడ్దార్ రోజా, ఇంక ఎక్కువ అవాక చవాకులు మాడే ఉంటాయి. కమెడియన్లు ఏం కమెడియన్లు? నువ్వు ఏం చేయగలుగుతావు? నువ్వు ఏదో అక్కడ ఏదో నీకు ఏదో టైం బాగుండే ఆ పక్కన ఉండి వచ్చిన దానివి. నువ్వు వచ్చి సినిమా ఇండస్ట్రీనే నువ్వు దుర్భాషలాడుతున్నావు. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోల్ని నువ్వు మాట్లాడుతున్నావు. నీ బతుకు చిరిగిపోయిన చీటి. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడుకోవడం, దూషించుకోవడం లేదు. ఇప్పుడు 2024 ఎన్నికలు కావచ్చు, లేకపోతే 2019 ఎన్నికల నుంచి కావచ్చు, ఆ వ్యక్తిగతంగా దూషించుకుంటున్నారు రాజకీయాలు. అసలు ఎందుకు సార్ వ్యక్తిగతంగా దూషిస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే. మేమేం మాట్లాడాం? ఇప్పుడు నీ అమ్మ అని 10 సార్లు మమ్మల్ని అంటే మేము కూడా మనుషులమే కదా, మాకు కోపాలు వస్తాయి కదా, మేము మాట్లాడతాం దాని మీద. కానీ ఈ ఎదవలు మాట్లాడినంత నీచంగా, అంత దౌర్భాగ్యం మేము మాట్లాడడం. వాళ్ళు ఏంటంటే బూతులు సంస్కృతి, బూతులు యూనివర్సిటీ, బూతుల్లో పట్టభద్రులు ఉన్నారు అక్కడ, వాళ్ళు మాట్లాడతారు. మేం కాదు. వాళ్ళు వెళ్ళిపోయింది, చిరిగిపోయిన పుస్తకం అది. ఏమంటే గురువుగారు అంటే చరిత్రది ఏముందిరా, అది ఎక్కడో చెత్తడబ్బాలో పడేసినట్టు. అవి ఏమి లేవు. ఇప్పుడంతా 2024 రాష్ట్రం అద్భుతంగా ఉంటుంది, సంక్షేమ దిశగా ప్రయాణిస్తుంది. అద్భుతమైన నాయకుడు చంద్రబాబు వస్తారు. ఒక అద్భుతమైన పొజిషన్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. సార్, 2019 ఎన్నికల్లో పృథ్వీరాజ్ గారు వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో జనసేన పార్టీకి మారడానికి గల ప్రధాన కారణం ఏమిటి సార్? 2019 కాదు, 2014 ఆడమ్మమ్మ కూడా ఆడ పార్టీ పెట్టినప్పటి నుంచి అక్కడే ఏడిచాం. ఈడేదో గొప్పగా చేసేస్తాడు అనే అక్కడ మొత్తం భ్రష్టు పట్టించేసి రెడ్లనే అహంకారం, అధికారం, మదం అలాంటివి ఉన్నాయి అతని దగ్గర. అందుకని మేము ఎప్పుడో బయటకు వచ్చేసాం. మొన్న 2019 అధికారం రాగానే ఎవడైనా సరే అద్భుతంగా అక్కడ ఉండి పని చేసుకునే, ఏదో సంపాదించుకునే అలా ఉంటారు రాజకీయ నాయకులు. మాకు అలాంటివి అక్కర్లా. మాకు సినిమా రంగం ఉంది. నీ ముష్టి రాజకీయం ఎవడో కావాలని నేను రాజీనామా చేసి బయటకు వచ్చాను 3వ నెలలోనే. పిఠాపురం నియోజకవర్గంలో వంగ గీతా గారికి తిరుగులేదు అన్న వారికి మీరు ఏం సమాధానం ఇస్తారు? అన్నది ఎవరండి? వైసీపీ కార్యకర్తలు అంటున్నారు సార్. వైసీపీ కార్యకర్తలు వాళ్ళు బొంద. ఇప్పుడు ఛాలెంజ్ అండి, వైసీపీ కార్యకర్తలు అందులో గుండు కొట్టించుకోమనండి. పవన్ కళ్యాణ్ గారు 1,00,000 పైన మెజార్టీతో గెలుస్తారు. మీ ఛాలెంజ్గా వదలండి. గుండు కొట్టించుకోవడం రెడీయా? ఏదేదో అవాకు చవాకులు మాట్లాడి, ఏదేదో ఆడేదో మాట్లాడాడు, డబ్బులు ఇచ్చారని చెప్పి మాట్లాడి, మొత్తం క్లీన్ స్వీప్, 136 స్థానాలు అసెంబ్లీ,
21 పార్లమెంటు మా పార్టీ గెలుచుకుంటుంది కూటమి. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే పృథ్వీరాజ్ గారికి అసలు ఎందుకు అంత అభిమానం, అసలు ఇక్కడ ప్రచారం చేయాల్సినంత పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? రాష్ట్రం మొత్తం జరుగుతుందండి, నాట్ ఓన్లీ ఇన్ కాకినాడ పిఠాపురం. మా మొఖాలు చూస్తేనే మీకు అర్థం అవుతుంది. ప్రజల్లో తిరిగి వచ్చాం, ప్రజల నాడి మేము తెలుసుకున్నాం. ఎక్కడ వెళ్ళినా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు. రానున్నది కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు. వీళ్ళలాగా ముష్టి ఎక్కడో గదుల్లో కూర్చుని మాట్లాడే ఆ పోసానికి కానీ ఇక ఇతరత్ర నాయకులకు కానీ ఒకటే చెప్తున్నాం, నాడి ప్రజా నాడి 24 సర్వేలు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో చేస్తే ప్రతి దాంట్లో 126, 105, 115, 120, 130, 151 అలా ఉన్నాయి. ప్రచారంలో భాగంగా స్పందన ప్రజాస్పందన ఎలాగుంది సార్? అద్భుతం. ఇంకా చెప్తున్నా కదా మీకు, ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. అటు శ్రీకాకుళం నుంచి, శ్రీకాకుళం క్లీన్ స్వీప్, విజయనగరం క్లీన్ స్వీప్, వైజాగ్ క్లీన్ స్వీప్, అలాగే అనకాపల్లి, అక్కడి నుంచి వస్తే ఈస్ట్ వెస్ట్లో 2 గెలవమని మీకు ఛాన్స్ ఇచ్చాం, మేము ఇచ్చాం. 2 గెలిస్తే గొప్ప. అలాగే కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం మొత్తం ఒకప్పుడు ఫ్యాన్ గాలి అన్నారు కదా, అలాగే ఇప్పుడు పవన్ అన్న గాలి. సార్, కాకినాడ జిల్లాలో జనసేన మొత్తం కూడా వన్ సైడ్ అయిపోయింది. అసలు దీనికి గల ప్రధాన కారణం? ప్రజల్లో ఉన్న మార్పు కావాలి. దుర్మార్గుడు మాకు అక్కర్లేదు, ఈ బటన్ రెడ్డి మాకు అక్కర్లేదు. మంచి పరిపాలన కావాలి, మంచి నాయకులు కావాలి. చంద్రబాబు గారి నాయకత్వంలో అద్భుతంగా రాష్ట్రం ముందుకెళ్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరూ కలిసి కూటమిగా ఏర్పడ్డారు. కాబట్టి అక్కడే మా విజయానికి తొలిమెట్టు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా తీసిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో గ్లాస్ అంటే గాజుమొక్క కాదు సైన్యం అని అన్నారు కదా సార్. ఆ సైన్యం యొక్క పవర్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో చూపిస్తారంటారా? బ్రహ్మాండంగా చూపిస్తామండి. గాజు పగిలే కొద్ది పదునే కొద్ది అని ఆయనే అన్నారు. సో దాని పవర్ ఏంటంటే ఆల్రెడీ డిసైడెడ్, వార్ వన్ సైడే. స్టేట్ మొత్తం వాళ్ళు సర్దుకుని వెళ్ళిపోవటం. వాళ్ళు హలో ఏపీ, బై బై వైసీపీ అని చెప్పేశారు. అది ఆయన నోటెంట వచ్చింది. ప్రజలు కూడా అదే మాట అంటున్నారు. చూశారు కదండి, మన పృథ్వీరాజు గారి మాటల్లో హలో ఏపీ, బై బై వైసీపీ అంటున్న వ్యాఖ్యలు. మరిన్ని కథనాలతో మళ్ళీ కలుద్దాం. మహాప్రస్థానం టీవీలో. నమస్కారం.